వీక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహాల యొక్క మార్పు పరిశీలన చేస్తే సెప్టెంబర్ 17వ తారీఖు ఇప్పుడు సింహరాశిలో సంచరిస్తూ ఉన్న రవి కన్యలోకి వెళతారు. 19వ తారీఖు శుక్రుడు తులారాశిలోకి సంచారం ప్రారంభం చేస్తారు. 24వ తారీఖు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఈ మూడు గ్రహాలే ఈ మాసంలో మార్పు చెందుతూ ఉన్నాయి. అంటే శని వక్రగతిలో కానీ మిగతా గ్రహాల గమనాల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ఇక ఈ సింహరాశి వారికి గనక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి లాభస్థానమందు కుజుడు ప్రధానంగా యోగించేటువంటి గ్రహంగా కనబడుతూ ఉన్నారు. అలాగే ఈ రెండవ స్థానమందు ఉండేటువంటి శుక్రగ్రహం కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహం. అంతేగాక ఇప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి జన్మ రవి యొక్క దోషం ఉన్నది, అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది, అంతేగాక గురుబలం లేదు. ఈ మూడు కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు. అయినప్పటికీ సప్తమంలో శని వక్రించడం కూడా ఒకంత పాజిటివ్గానే మనం చూడవచ్చును. అంటే మనం చూసుకుంటే ఈ రాశి వారికి రెండు గ్రహాలు పరిపూర్ణంగా ఈ మాసం అంతా యోగిస్తూ ఉన్నాయి, శుక్రకుజులు. అలాగే 17వ తారీఖు వరకు రవి బలం లేదు. 17వ తారీఖు దాటాక కూడా రవి బలం ఉండదు, కానీ జన్మ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోతుంది. ఒకంత మానసిక ప్రశాంతతని అది కలగజేస్తుంది. ఈ మిగతావన్నీ కూడా గత నెలలో ఏ విధంగా ఉన్నాయో గ్రహాలు అదే మాదిరిగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ సింహరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ గ్రహ సంపత్తి వల్ల గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా లేదో యోగించకపోయినా ఒక కుజుడు మాత్రం లాభంలో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కుజుడు సమరోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. అంతేగాక ఏదైనా ఉత్సుకత, ఏదైనా ఒక పని చేయాలి, పూర్తి చేయాలి, కష్టపడాలి, పేరు సంపాదించాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలగజేస్తారు. దాంతోపాటుగా గత మాసంలో 10వ స్థానంలో సంచరించినటువంటి గురు కుజుల్లో కుజుడు ఇప్పుడు 11వ స్థానంలోకి రావడం వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, ఎదుగుదల ఇటువంటివన్నీ కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఇటు 2వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా అది మంచి విషయంగానే చెప్పచ్చు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, శుక్రుడికి అది నీచక్షేత్రం కదండి, శుక్రుడు ఇలా యోగిస్తారు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. గోచారంలో ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉండవు. స్థానస్థిత ఫలితాన్ని ఆ గ్రహం ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే మాదిరిగా ఫలితాలు వస్తాయి. ఇందులో ప్రధానంగా ఈ మాసంలో ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ధైర్యమేకాదశగతే కుజే అంటూ ఉన్నది శాస్త్రం. కుజుడు లాభంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఆయన ఇస్తారు. అలాగే ఒక రకమైనటువంటి అవకాశాలని ఆయన ఇస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను సృష్టించి సింహరాశి వారికి మంచి జరిగేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక్కడ మిగతా గ్రహాలు అంటే ఇక్కడ కుజుడు వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి హెల్త్, ఆరోగ్యము, ఐశ్వర్యము రెండు కుజుడిస్తారు. అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా శస్త్రచికిత్సలు జరిగినా, గత మాసంలో ఏదైనా అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పడినా వాటన్నిటి నుండి కూడా త్వరితగతిన రికవరీ అవ్వడానికి కూడా కుజుడు కారణమవుతారు. అలాగే కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినా అది తీవ్రతరం కాకుండా కుజుడు నిరోధించడం, పెద్ద ఏదైనా సమస్య వచ్చేదాన్ని చాలా స్వల్పంగా ఆయన తగ్గించి వేస్తారు. ఇది కుజుడిచ్చేటువంటి మంచి ఫలితంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులపై ఆయన ప్రభావాన్ని చూపెడతారు. మిగతా గ్రహాల వల్ల సింహరాశి వారికి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. దేహాతిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. సింహరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ గ్రహ సంపత్తి వల్ల గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా లేదో యోగించకపోయినా ఒక కుజుడు మాత్రం లాభంలో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కుజుడు సమరోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. అంతేగాక ఏదైనా ఉత్సుకత, ఏదైనా ఒక పని చేయాలి, పూర్తి చేయాలి, కష్టపడాలి, పేరు సంపాదించాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలగజేస్తారు.
దాంతో పాటుగా గత మాసంలో 10వ స్థానంలో సంచరించినటువంటి గురు కుజుల్లో కుజుడు ఇప్పుడు 11వ స్థానంలోకి రావడం వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, ఎదుగుదల ఇటువంటివన్నీ కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఇటు 2వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా అది మంచి విషయంగానే చెప్పచ్చు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, శుక్రుడికి అది నీచక్షేత్రం కదండి, శుక్రుడు ఎలా యోగిస్తారు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. గోచారంలో ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉండవు. స్థానస్థిత ఫలితాన్ని ఆ గ్రహం ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే మాదిరిగా ఫలితాలు వస్తాయి. ఇందులో ప్రధానంగా ఈ మాసంలో ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ధైర్యం ఏకాదశగతే కుజే అంటూ ఉన్నది శాస్త్రం. కుజుడు లాభంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఆయన ఇస్తారు. అలాగే ఒక రకమైనటువంటి అవకాశాలని ఆయన ఇస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను సృష్టించి సింహరాశి వారికి మంచి జరిగేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక్కడ మిగతా గ్రహాలు అంటే ఇక్కడ కుజుడు వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి వెల్త్, హెల్త్, ఆరోగ్యము, ఐశ్వర్యము రెండు కుజుడిస్తారు. అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా శస్త్రచికిత్సలు జరిగినా, గత మాసంలో ఏదైనా అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పడినా వాటన్నిటి నుండి కూడా త్వరితగతిన రికవరీ అవ్వడానికి కూడా కుజుడు కారణమవుతారు. అలాగే కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినా అది తీవ్రతరం కాకుండా కుజుడు నిరోధించడం, పెద్ద ఏదైనా సమస్య వచ్చేదాన్ని చాలా స్వల్పంగా ఆయన తగ్గించి వేస్తారు. ఇది కుజుడిచ్చేటువంటి మంచి ఫలితంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులపై ఆయన ప్రభావాన్ని చూపెడతారు. మిగతా గ్రహాల వల్ల సింహరాశి వారికి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. దేహాతిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. ఇక్కడ 1వ స్థానమందు జన్మరాశి యందు రవి బుధులు సంచరించడం అది మంచిది కాదు. చాలా మంది దీన్ని బుధాదిత్య యోగంగా వర్ణించి ఇంకేముంది రాజయోగం వస్తుందంటారు. గోచారంలో బుధాదిత్య యోగాలు అవి ఉండవు. జన్మ రవి కానీ జన్మ బుధుడు కానీ దోషప్రదులు. దీనివల్ల కొంత అతి విశ్వాసం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిండడం, ఎక్కువ శరీరం శ్రమ పడుతూ ఉండడం, మతిమరుపు పెరుగుతూ ఉండడం, కంగారులో ఏదైనా ఒక పని మర్చిపోతూ ఉండడం, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా దీనివల్లే జరుగుతాయి. అంతేగాక ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వాధికారులు కానీ కొంత మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, పనిచేయడానికి, న్యాయ వ్యవస్థల్లో కొంత చేదు అనుభవం ఎదురవడానికి వీటన్నిటికీ కూడా ఈ రవి బుధులే కారణం. అందువల్ల 17వ తారీఖు దాటిపోతే రవి 2వ స్థానానికి వచ్చేస్తారు కాబట్టి జన్మ రవి దోషం పోతుంది. కాబట్టి 17 తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటుంది సింహరాశి వారికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అష్టమ రాహు. ఈ అష్టమ రాహు ఉండేటువంటి స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అంత మంచిది కాదు. ఇది కూడా హెల్త్ పరంగానే ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. దానితో పాటుగా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండవలసింది దేని పట్ల అంటే కుక్కల పట్ల. సునకము అంటే 4 కాళ్ళ జంతువు, చతుష్పాద జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లడానికి, విషపూరితమైనటువంటి జంతువుల వల్ల ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి గత మాసంతో పోల్చుకుంటే మాత్రం చాలా మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే కుజుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి అభివృద్ధిలోనే ఉన్నట్టు గత మాసంతో పోల్చుకుంటే. ఆరోగ్యం బాగుంది. ఈ రవి కానీ రాహువు కానీ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కుజుడు దాని నుండి కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. కానీ 17వ తారీఖు దాటిపోతే ఈ రవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి అన్నీ కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి చెప్పొచ్చేది ఏంటంటే, కుజుడు బలంగా ఉన్నంత వరకు సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. వస్తాయి, వాటంతటవే తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ బలాన్ని పెంపొందించుకోవడానికి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యుడి యొక్క ఆరాధనే చేయాలి. రాస్యాధిపతి రవి కాబట్టి రవి ఆరాధన చేయండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం నాడు, సోమవారం నాడు, లేదా ప్రత్యేకించి సోమవారం రోజునే తెల్ల జిల్లేడు పువ్వుల్ని ఒక మాలగా చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి సమర్పణం చేసి ప్రదోష కాలంలో నంది దగ్గర దీపం పెట్టండి. అన్ని సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.